దీపన శిల్పము టెక్నిక్ ఆఫ్ లైటింగ్. ఉత్తమ దీపనం కోసం అందరికీ వందనాలు. మన తెలుగులో రంగస్థల కళలకు సంబంధించిన గ్రంథాలు లేవని ఆవేదనతో, మాతృభాషకు సేవ చేయాలనే ఆశయంతో నటన, దర్శకత్వం, రచన, మేకప్, లైటింగ్, సెట్టింగ్ మొదలగు అనేక అంశాల మీద లక్షణ గ్రంథాలు రాశాను. నేను అమెరికా పర్యటించినప్పుడు అక్కడ నాటక రంగం మీద అధ్యయనం చేసి వారి రిహార్సల్స్, వారి ఆడిషన్స్, వారి ప్రదర్శనలు చూశాను. అక్కడి నుంచి 150 ఆంగ్ల గ్రంథాలు కొని తెచ్చుకున్నాను. వాటిని చదివి మనకు కావలసిన రీతిలో తెలుగులో 108 పుస్తకాలు రచించి ప్రచురించాను. అందులో ఒక గ్రంథం ఇది, దీపన శిల్పము టెక్నిక్ ఆఫ్ యాక్టింగ్. ఇది మీకోసం. ఇందులోని అంశాలు: దీపన పరికల్పకుని నైపుణ్యతలు, దీపనమును నియంత్రించే గుణములు, రంగోద్దీపనము యొక్క ఉపయోగములు, దీపన పరికల్పకుని పనిచేయు విధానము, దీపన పథకము, పరికరములు కాల నిర్ణయ పట్టిక, దీపన పరికరములు, ప్రధాన పరికరాలకు అనుబంధ సామగ్రి, కంట్రోల్ బోర్డులు, దీపములను ఏర్పాటు చేయుట, పూర్వాభ్యాసములు, ప్రదర్శనలు, దీపన పరికల్పకుని ఉద్యోగం, సహచరులు. ఇంకా రెండవ భాగంలో దృశ్య పరికల్పన, రంగస్థల దీపము. 1. రంగస్థల దీపనము అంటే ఏమిటి? 2. ప్రత్యేక ఫలితములు. 3. కాంతిలో రంగులు. 4. వేడి చల్లని రంగులు. 5. రంగులకు అర్థం. 6. రంగు మాధ్యమం. 7. నటుణ్ణి దీపనం చెయ్యటం. 8. దీపనం దుస్తులు. 9. దీపనం ఆహార్యం. 10. అభినయావరణ దీపనం చెయ్యటం. 11. రంగు దీపనం, దృశ్యం. ఈ పుస్తకానికి ముందు మాటలు రాసిన జి. ఉదయభాను గారు, ఎంఏ, పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్, థియేటర్ డైరెక్టర్, సీనియర్ ఫెలో, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వెలుగుని ఆశిద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 విశ్వవిద్యాలయాల్లో నాటక విభాగాలు ఉన్నాయి అని ఒక ఢిల్లీ మిత్రుడితో చెబితే ఆయన అవాక్కయ్యాడు. ఊహించినట్లుగానే ఆయన దగ్గర నుంచి తర్వాత ప్రశ్న, మరి తెలుగు నాటకం గురించి రాష్ట్రం దాటి ఎవరికీ తెలియదేం? ఏదో సమాధానం చెప్పి తెలుగు నాటకం పరువు కాపాడాను. నమ్మకపోతే ఆయన కర్మ. అయితే ఈ ప్రశ్న మనం వేసుకోవద్దా? ఇన్ని విశ్వవిద్యాలయాలు ఇన్నేళ్లుగా ఎంతోమంది విద్యార్థులకి శిక్షణ ఇచ్చి నాటకాలు వెయ్యండని అచ్చోసిన పంపిన వాళ్ళంతా ఎక్కడ నాటకోద్ధరణ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ నాటక విభాగాల్లో
కొన్ని చోట్ల విద్యార్థుల కంటే అధ్యాపకులు ఎక్కువగా ఉన్నారని గిట్టని వాళ్ళు అంటూ ఉంటారు. మరి అక్కడ విద్యార్థులు సీట్ల కోసం క్యూ కట్టాలంటే ఏం చేయాలి? అదంతా వివరంగా రాయాలంటే ఈ పుస్తకం కంటే ఎక్కువ నిడివి అవుతుంది. ఇన్ని సంవత్సరాలుగా తెలుగు నాటక విద్యాబోధన జరుగుతున్నా ఇప్పటి వరకు విద్యార్థులంతా తెలుగు యూనివర్సిటీతో సహా ఇంగ్లీషు పుస్తకాలే చదివి పరీక్షలు రాయటం విచారకరం. ఇన్నేళ్లుగా 4-5 పుస్తకాలు పనికొచ్చేవి కంటే ప్రచురణ కాలేదు. తెలుగు నాటకానికి ఉన్న లోటుపాట్లలో ఇదొకటి. ఆ లోటు పూరించడంలో ఈ పుస్తకం కొంత సాయపడుతుందని ఆశిద్దాం. ఇకపోతే స్టేజ్ లైటింగ్ విషయానికి వస్తే తెలుగు నాటకంలో లైట్స్ ఆఫ్, లైట్స్ ఆన్, కొండొకచో ఎరుపు నీలం రంగులతో 1.5 స్పాట్ లైట్స్ మినహా కనిపించవు. ఇంతేనా అని ఎవరైనా విస్తుపోతే నాటకాల వాళ్ళు, పరిషత్తు నిర్వాహకులు ఒకళ్ళు వేలెత్తి చూపిస్తారు. పరిషత్తులో ఫ్లడ్ లైట్స్ అలవాటైన నాటకాల వాళ్ళు రవీంద్ర భారతి వచ్చి స్పాట్ లైట్స్ని కూడా ఫ్లడ్ లైట్స్లా వాడేస్తారు. విశ్వవిద్యాలయాల్లో లైటింగ్ గురించి అంటించుకున్న జ్ఞానం ఈ నేపథ్యంలో ఆరిపోతుంది. తెలుగు నాటకం నందితోక చివర వేళ్లాడుతున్నంత కాలం ఈ నేపథ్యం మారదు. దీన్ని నాటకాల వాళ్ళే మార్చాలి. అందరం తలా ఒక చెయ్యి వేయాలి. ప్రభుత్వాన్ని అడగొద్దు. ఇంకో నంది పరిషత్ పెట్టేసి చేతులు దులిపేసుకుంటారు. శ్రీ కొత్తపల్లి బంగారరాజు గారు కూడా ఒక చెయ్యి వేశారు ఈ పుస్తకం రాసి. ఈ పుస్తకం చదివిన నాటకాల వాళ్ళకి స్టేజ్ లైటింగ్ గురించి ఎంత వ్యవహారం ఉందా అనిపించి, దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగించి, మరిన్ని పుస్తకాలు చదివించి తెలుగు నాటకానికి పట్టిన చీకటిని తొలగించి వెలుగులోకి తెస్తారని ఆశిద్దాం. ఇట్లు గరికపాటి ఉదయభాను. మరికొన్ని విషయాలు మరో భాగంలో.